వీటన్ న్యూస్ కి స్వాగతం. కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన భవన నిర్మాణ కార్మికుల తలరాతలు మారని దుస్థితి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కార్మికుల సమస్యలు కొట్టిమిట్టాడుతున్నాయి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం నిమిత్తం 1996లో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అంతకు ముందు 1979 వలస కార్మికుల సంక్షేమం కోసం చట్టాలను ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. అయినా ఆ చట్టాలను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ ఉన్నాయి. తిరిగి ఆయా చట్టాలను పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ నడుం బిగించింది. ఈ మేరకు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కూడా భవన నిర్మాణ కార్మికులు జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇదిలో ఉండగా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న అధ్యక్షతన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఉప్పు సాయి కుమార్, తాటికొండ మధు, వేములకొండ సంపత్తు, సూర వెంకటయ్య, కోటంరాజు, అనురాధ, దేవేందర్ రెడ్డి, నారాయణ తదితరుల ప్రముఖుల నేతృత్వంలోని సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె సన్నాహిక జాయింట్ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న కార్మికుల సమస్యల సాధన కోసం కార్మికుల సంఘాలు సిద్ధంగా ఉండాలని, కార్మికుల సంక్షేమం కోసం చట్టాలను పునరుద్ధరణ చేసే వరకు అందరం ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఎంఎస్, ఐఎంఎఫ్టియు, బిఆర్టియు, ఐఎంఎఫ్టియుబిసి, ఆర్కేఎస్, టిఎన్టీయూసీ, ఎస్బిఎన్, కౌటియూసీ, ఎస్బిఎన్కే, ఎస్ఐఎంఎస్, టియుజిహెచ్సిసిఏ యూనియన్ల నేతలు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలతో పాటుగా రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న సుదీర్ఘంగా ప్రసంగించారు. చెప్తా ఉంటే అది ఏ ఒక్కటి కూడా నడిపియకుండా, ఏ ఒక్కటి కూడా చేయకుండా, కనీసం సలహా కమిటీ కూడా, అడ్వైజర్ కమిటీ కూడా వేయలేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ భారతదేశం తెలంగాణలో ఉన్నది. కాబట్టి మనము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రముఖులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కార్మిక వర్గం కోసం, కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. మన కింద ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మన మీద ఆశలు ఉన్నాయి. ఏదో అనుకుంటున్నారు ఈ సంస్థలతోని, సంఘాలతోని, ఈ ట్రేడ్ యూనియన్లతో మా బతుకులు బాగుపడుతున్నటువంటి ఆశతో ఉన్నారు. కానీ మనమే పట్టించుకోకపోతే, మనమే యూనిట్ కాకపోతే, మనమే సంఘటితంగా పోరాటం చేయకపోతే, మనమే ఉద్యమాలు తీవ్రతరం చేయకపోతే కార్మికులకు పెద్ద ద్రోహం చేసిన వాళ్ళము మనమే అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మనం యూనిట్ కావాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా 20 తారీఖు నాడు స్తంభింపేసే విధంగా ఇస్తాం. ఆ తదుపరి కూడా భవన నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించినటువంటిది ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైనా ఉందో దాన్ని రెగ్యులర్ గా ఫంక్షన్ చేసే విధంగా ఉండాలి. ఇవాళ వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి నిధులు కూడా అనేకమైనటువంటి దుబారా ఖర్చులు చేస్తున్నటువంటి ఉన్నది. కనీసం కార్మికుడికి పెన్షన్ ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి, చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ పెంచమంటే పెంచలేనటువంటి పరిస్థితి, దుబారమైనటువంటి ఖర్చులు. ఇవాళ వాళ్ళు హెల్త్కు సంబంధించిన హెల్త్ చెకప్ల పేరు మీద కానీ, న్యాకు పేరు మీద సంబంధించి కానీ అనేక సందర్భంలో వాళ్ళు వృధా ఖర్చులు చేస్తున్నటువంటి ఇవాళ 100 కోట్ల రూపాయలు డబ్బులు వృధా చేస్తూ ఉంటే మనమే మాట్లాడాలి, మనమే కొట్లాడాలి, మనమే ప్రశ్నించాలని తెలియస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ సెలవుస్తున్నాను. అధ్యక్ష వర్గం, స్పీకర్ వర్గానికి అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇది మన అందరి మీటింగ్. కానీ ఇందులో ఉన్న వాళ్ళం కొందరి మీటింగ్ అనుకుంటున్నాం. మనం కొందరి మీటింగ్ ఎట్లా అనుకుంటున్నాం అంటే, మా స్పీకర్ మాట్లాడితే మేము ఫోటో కొట్టుకుంటాం, మా స్పీకర్ మాట్లాడితే సపోర్ట్ కొడతాం, మిగతా వాళ్ళకి వాళ్ళే కొట్టేసుకుంటారనే భావన ఉన్నప్పుడు ప్రపంచ కార్మికులు యూనిట్ ఎప్పుడైతారు? కాబట్టి అందరం ఒక్కసారి ప్లీజ్ సపోర్ట్ కొట్టమన్నా, సపోర్ట్ కొట్టమన్నా, యూనిట్ కామంటున్నా. కాబట్టి యూనిట్ సపోర్ట్ల ద్వారా తెలుస్తుంది. ఒక్కసారి అందరు ప్లీజ్. అంటే మీరు కొట్టారా? సరిపోతలేవు. మరి ఇది మన సభనేనా కాదా? రైట్, థ్యాంక్ యూ మిత్రులారా. ఇవాళ ఇది ఒక మంచి వాతావరణం. ఏ సంఘమైనా, ఏ సంస్థ ఏర్పాటు చేసుకున్నా కానీ 2 లక్ష్యాలు పెట్టుకుంటుంది. ఒకటి లాంగ్ టర్మ్, ఒకటి షార్ట్ టర్మ్ అనేటువంటి 2 లక్ష్యాలు పెట్టుకొని ప్రతి సంస్థ పనిచేస్తుంది. మరి లాంగ్ టర్మ్లో ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో
కొంతమందితో కలిసి పనిచేయాల్సిన అవసరం వస్తుంది. దానికి మనము అన్ని సంఘాలు పెట్టుకున్నటువంటి నినాదం ఏమంటే భావ సారూప్యత కలిగినటువంటి సంస్థలతో మేము పనిచేస్తామని తీర్మానం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళందరము ఒకే ఆలోచన, ఒకే తాటు, ఒకే లక్ష్యంతో వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఒకసారి సపోర్ట్ కొట్టాలండి. అంటే మా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు కానీ వీళ్ళకి ఇచ్చిన కష్టం అవుతుంది. రైట్ మిత్రులారా, కానీ ఇవాళ మనోళ్ళు చెప్పినట్టు ఈ చట్టాలు ఊరికే రాలేదు. అనేక మంది ప్రాణత్యాగాలు చేసి రక్తతరపర చేస్తే తప్ప ఈ చట్టాలు రాలేదు. మరి వచ్చినటువంటి చట్టాలను నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి ఇవాళ మతోన్మాద ముసుగులో ఒక భయంకరమైనటువంటి సిస్టాన్ని దేశంలో వృద్ధి, ఇవాళ మన మధ్యలోనే కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నప్పుడు తప్పకుండా ఈ సందర్భంలో మనం కలవాలి. ఏ సందర్భంలో ఎవరి సంఘం వాళ్ళకు ఉన్నా కానీ ఈ సందర్భంగా తప్పకుండా కలవాలి. ఇవాళ ఉల్మావాలో జరుగుతున్నటువంటి పహల్గాంలో జరిగినటువంటి ఏదైతే దాడి ఉన్నదో దాన్ని భారతదేశం అంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నది. తప్పకుండా ఖండించాల్సినటువంటి సంఘటన. కానీ అది రేపు ఏ దిశకు పోతుంది, ఏ దశకు పోతుందో ఒకసారి ఆలోచించండి. అంటే అది మతోన్మాద ముసుగుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దానివల్ల ప్రమాదము ఒక 50% ఉండొచ్చు, కానీ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తే 100% ఈ దేశానికి నష్టమయ్యేటువంటి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉన్నది. ఈ పెట్టుబడిదారి స్వభావం అంతా ఒక తీరుగానే ఉంటుంది, దాంట్లో మార్పు ఎక్కడ కూడా కనిపించదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ఐఐటీసీ వాళ్ళు రారు. ఈరోజు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఐఐటీసీ వాళ్ళు మనకన్నా ముందు వచ్చి మాట్లాడారు. కానీ రేపు ఇట్లా ఇంకా ఇతర పార్టీలలో అధికారంలో వస్తే బిఎంఎస్ వాళ్ళు ఇప్పుడు వస్తలేరు. ఎందుకు వస్తలేరు? అధికారంలో ఉన్నారు కాబట్టి రారు. అంటే రేపు అధికారం పోయిన తర్వాత మా అంతా ఇక పత్తిత్తు లేదనేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ ఇప్పుడు మాట్లాడాలి కదా, ఈ సందర్భంలో మాట్లాడాలి కదా. ఇవాళ 4 కోట్లు తీసుకొచ్చి ప్రజలను మొత్తం ధ్వంసం చేసేటువంటి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి తీసుకొస్తామంటే ఇంకా ఏ వైపు తీసుకుపోతున్నాం అభివృద్ధి? ప్రపంచంలో ఇవాళ అభివృద్ధి అంటే ఎక్కడ కనిపిస్తా ఉన్నది? కార్మిక వర్గం శ్రమిస్తేనే అభివృద్ధి, కార్మిక వర్గం పనిచేస్తేనే అభివృద్ధి. ఇవాళ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు నిర్మాణం చేస్తున్నారంటే ఆ సంక్షేమ పథకాలు అభివృద్ధి కనిపిస్తున్నాయంటే భవన నిర్మాణ రంగాల కార్మికులు శ్రమిస్తేనే వస్తుందనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి మనం శ్రమించకుండా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కడతా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టేది భవన నిర్మాణ కార్మికుడు. మరి అదే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఎందుకు పెంచలేని పరిస్థితిలో ఉన్నావు? ఇవాళ కనీసం మినిస్టర్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉన్నది. లేబర్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో సమీక్ష పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ ఇప్పటి వరకు కూడా చైర్మన్ లేడు. కనీసం యూనియన్లతో కూర్చుని పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మనమే బాధను అర్థం చేసుకొని ఇవాళ మొన్నటికి మొన్న 4 నెలల క్రితం మొత్తం కార్మిక వర్గంలో ఉన్నటువంటి 3-4 సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు జీవో పాస్ చేస్తున్నటువంటి తీరు ఉన్నది. మరి ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ ప్రైవేటీకరణ అయిన తర్వాత గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఎన్ని సంస్థలు కూలిపోయినాయో మన కళ్ళ ముందర చూసినాం కదా. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు మొత్తం కూలిపోయినాయి కదా. ప్రైవేటీకరణ అయిన తర్వాత మొత్తం పోయినాయి కదా. ఇవాళ ఈ భవన నిర్మాణ రంగంలో కనీసం వెల్ఫేర్ బోర్డును కూడా మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి దీనికోసం మనం అందరం ముక్త కంఠంతో కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, అందరం మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఇది రేపు సార్వత్రిక సమ్మెకు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడానికి మనం అందరం ముక్త కంఠంతో పనిచేయాల్సిన అవసరం అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా ఇవాళ మనం విచ్ఛిన్నమై ఉంటే ఇవాళ మన చట్టాలకు సంబంధించినటువంటి చాలా విషయాలు ఇవాళ సంఘం పెట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తున్నారంటే ఎక్కడి దాకా పోతున్నారు వాళ్ళు? అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే,
మతోన్మాదం అనేటువంటిది, హిందూవాదం అనేటువంటి బలపడాలి. దానికి పెద్ద అడ్డంకిగా కార్మిక వర్గం అనేటువంటి అడ్డంకిగా మారుతుంది కనుక, కాబట్టి కార్మిక వర్గాన్ని నిర్మూలన చేసేటువంటి పద్ధతి తీసుకొస్తూ ఉంటే ఇవాళ భస్మాసురుడు నెత్తి మీద అస్తం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమం రావడానికి అవకాశం ఉంటుంది. కార్మిక వర్గానికి